నేడు అనే దినముండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. అంటే ఒకరికొకరు ఎంత అసూయ, పగ, ద్వేషం ఏమన్నా కూడా ఒకరినొకరు వద్దు, అలాంటివి చేయకూడదు, అలాంటివి ఉండకూడదు అని మనం ఒకరినొకరు బుద్ధి చెప్పుకొని జాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవడం అంటే ఏంటి? చెప్పాలి. ఒక తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని మనము ఖండించాలి. అలా ఖండించకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. చూస్తూ ఎవరైతే ఊరుకుంటారో వారిని దేవుడు శిక్షిస్తాడు. నీవెందుకు చెప్పలేకపోతున్నావు? నీవెందుకు బుద్ధి చెప్పలేకపోతున్నావు? నీవెందుకు ఆ ఎదుటి మనుషులు తప్పు చేస్తూ ఉన్నప్పుడు నీవెందుకు కరెక్ట్ చేయలేకపోతున్నావు అని దేవుడు ప్రశ్నించినప్పుడు, నా సహోదరుడా, సహోదరి, ఏమని జవాబు ఇవ్వగలుగుతావు దేవునికి? దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నేడు అనే దినముండగానే మనం జాగ్రత్తగా ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఒకరినొకరు సరైన మార్గంలో పెట్టాలి. మరి ఒకరినొకరు సరైన నడవడిక నడుచున్నట్లు మనం సరిచేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇది చూస్తూనే ఇది నాకెందుకులే